హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఆదివారం పూట మా గంగమ్మ తల్లికి 3 టెంకాయల మొక్కు అయితే ఉండింది. ఆ గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళి 3 టెంకాయల మొక్కు తీర్చుకొని రిటర్న్ అయ్యి వస్తూ ఉంటే నాకైతే అక్కడ చేపలు తీసుకొచ్చాడు. అప్పుడే తీసుకొచ్చాడు అనమాట. ఆ చేపలు చూస్తే చూడండి, అన్ని లైవ్ ప్రాణంతో ఎగురుతూ ఉన్నాయి. నాకు లైవ్ చేప చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. ఖచ్చితంగా నేను యాక్చువల్లీ ఈరోజు ఆ చేపే తీసుకుందాం అనుకోలేదు, కానీ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రాణంతో ఉన్న చేప చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. చేప అయితే తీసుకున్నాను. చాలా 2 కిలోలు ఉందన్నమాట అది. ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి ఇంకా మా పిల్లలు అయితే తందూరి బాగా ఒకసారి టేస్ట్గా వచ్చింది, బాగుంది బాబాయ్, మళ్ళీ తందూరి చేయి అని చెప్పారనమాట. వాళ్ళ కోసం అని చెప్పి ఆ చేపను ఏం చిన్న చిన్న పీసులు ఏం చేయకుండా 2 ఒప్పులుగా చేసేసాను. ఆ 2 ముక్కలుగా కోసి ఇంకైతే తందూరి అయితే చేస్తున్నాను. చూడండి, నోరూరించి చేప తందూరి, రోకు చేప అంటారనమాట దీన్ని. ఈ రోకు చేపనైతే తందూరి చేస్తున్నాను. నాకు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది. ఆ స్మెల్కి, ఆ వేడికి తింటూ ఉంటే కమ్మగా ఉందన్నమాట. నేనైతే ఇంకా తట్టుకోలేక ఓ పక్క అవుతూ ఉంది, ఓ పక్క తీసుకొని అయితే నేనైతే తింటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారనమాట. ఇంకంతా మేము తింటాం బాబాయ్, మమ్మల్ని వీడియో అని చెప్పి మా పిల్లలైతే, మా అన్న పిల్లలు వచ్చారు. ఇంకా వీళ్ళైతే లైక్ చేయమంటున్నారు. మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి వీళ్ళ పిల్లల కోసం. ఇంకా నేను తింటున్నాను అనమాట. ఇంకా తింటూ ఉంటే వీళ్ళు పక్క ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. మా ఖుషి, చిన్నోడు, మిన్ను అనమాట. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చేప అవుతుంది, తిందాం అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ రోకకి అనేది కొన్ని సన్న ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు కొంచెం చూసుకొని తినాలి కాబట్టి ఇంక వీళ్ళకైతే చెప్పాను అనమాట. మా పెద్దవాళ్ళకైతే ఇచ్చాను, వాళ్ళే తినిపించారు. వీళ్ళకు టేస్ట్ కూడా బాగుందన్నారు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.